प्रवर्तते। उत्तिष्ठ श्रीगणनाथ त्रैलोक्यं मङ्गलं कुरु। उत्तिष्ठ देवदेवेश उत्तिष्ठ हे गजानना। उत्तिष्ठ ईश्वरी पुत्र कर्तव्यं दैवमान्निकम्। हे देवदेव करुणामय दिव्यरूपा। हे रम्बलोकजनसेवित पुण्यमूर्ते। हे पार्वती तनय पावन पारिजाता। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। लम्बोदराख्य कमनीय कथाकलापा। हे विघ्ननाथ सुजनावन भक्तपोषा। हे लोकपाल सुमसेवित पादयुग्मा। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। आनन्दरूपारुणोदय कान्तियुक्ता। व्यासादिदिव्यमुनिपूजित नव्यपादा। ब्रह्मादिदेव गणवन्दित वेदमूर्ते। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे सुन्दरास्य गजभक्त गणेश स्वामिन्। हे भक्त पूज्य गणनाथ चतुर्भुजास्य। श्रीचन्दनादि सुमसेवित दिव्य देहा। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। बीजा स्वरूप विविधोज्ज्वल कार्य रूपा। हे वेद बीज गणनायक गानलोला। हे भक्तपाल शरणागत पारिजाता। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे मामहस्त घनमूषिक वाहनेशा। श्रीशूर्पकर्ण निज पाप विनाश हेतो। हे वक्रतुण्ड सुर पावन सूर्य तेजा। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे शर्वपुत्र शरणागत पोषकार्या। श्रीकार रूप करुणाकर कल्पभूजा। ओंकार रूप शुभवारण वेशमूर्ते। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। आराध्य देव चराचर विश्ववेद्या। हे शम्भुपुत्र सुरवन्दित पादयुग्मा। हे सोम सूर्य निज पावक पुण्यनेत्रा। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे सिद्धि बुद्धि निज मानस राजहंसा। अज्ञानछेदन सनातन साधुपोषा। षट्चक्रवास सुरसेवित सुन्दरास्य। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। कल्याण रूप जगदीश गणेश ईशा। कैवल्य रूप रमणीय रमेश पूज्या। हे भक्तवन्द्य भवनाश उमेश पुत्रा। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। हे सत्त्वदेहयति लोक सुपूज्य मूर्ते। हे दिव्य देह महनीय गणाग्रगण्या। हे विघ्नराज गणनीय सुरेश ईशा। विघ्नेश विश्वजन पूजित सुप्रभातम्। दिव्यातिदिव्य नवकोमल कल्पवृक्षा। विश्वस्वरूप विभवोन्नत वेदमूर्ते। हे एकदन्त भवक्त्र सुभक्त पूज्या। विघ्नेश विश्वजन पूजिता सुप्रभातम्। నలుగురు ఒక తల్లి పిల్లలు కాదు, ఏకోదరులు కాదు. తండ్రి ఒకడే కానీ ఒక ఆయన తల్లి కౌసల్య, మరొక ఆయనకు సుమిత్ర, మరొక ఆయనకు కైకేయి. కానీ సుమిత్రకు ఇద్దరు పిల్లలు కదా, లక్ష్మణుడు శత్రుఘ్నుడు. మరి వాళ్ళిద్దరూ ఏకోదరులే. వాళ్ళిద్దరికీ ఒకే ముహూర్తంలో చేయొచ్చునా? కవలలై పుట్టిన వాడికి దోషం లేదు. వాళ్ళు కవల పిల్లలు కనుక వాళ్ళకి ఈ దోషం లేదు. అటు విశ్వామిత్రుడు ఉన్నాడు మధ్యవర్తిగా, ఇటు వశిష్ఠుడు ఉన్నాడు. మరి ధర్మబద్ధంగా కాకపోతే ఆ ముహూర్తాన్ని వాడు పెడతారా? వివాహ వేదిక దగ్గరకు వచ్చారు. అద్భుతంగా వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు. వివాహ వేదికని అత్యంత సుందరంగా తయారు చేశారు.
జనక మహారాజు చక్రవర్తి, ఆయనకి లోటేమిటి? కలుముల రాణి సీతమ్మ ఆయన కుమార్తె కనుక మణిస్తంభములతో అలంకరించారట వివాహ వేదిక. పురస్సా ఎదురుగుండగా చూస్తే అక్కడ సీతమ్మే కనిపిస్తుంది. పథి పథి చ వేసే ప్రతి అడుగులోనూ సీతమ్మే కనిపిస్తుంది. ఇప్పుడు కళ్యాణ మండపానికి వచ్చిన తర్వాత అది చూస్తే మణుల స్తంభములతో తయారు చేయబడిన వేదిక. అక్కడ సీతమ్మ రూపం ప్రతి స్తంభంలోనూ కనిపిస్తుంది. ఇది చూచిన మన రామచంద్రుడు కప్పుకుని చేయి జాపాం అనుకోండి. అసలు సీతమ్మ గారిని పట్టుకుంటే పర్వాలేదు, కానీ సీతమ్మ అనుకుని ఏ స్తంభాన్నో మనం చేయి జాపితే పరుగు పోతుంది కదా. అంచేత ఈయన ఆలోచిస్తున్నాడు, ఇంతకీ పాణిగ్రహణం అంటే ఎక్కడ ఇంతమంది సీతమ్మలు కనిపిస్తున్నారు, ఎవరు చేపట్టుకోవాలి, ఎవరు అసలు సీతమ్మ, ఎవరు ప్రతిబింబం అని. పాపం ఆయన తికమకను గమనించాడు జనకుడు. ఇయం సీత అన్నాడు. ఇదిగో ఈవిడయ్యా సీత, నువ్వు అనవసరంగా అటు ఇటు చూడకు, ఈవిడ సీత. ఇయం సీత, ఇయం సీత అంటే రాముడికి చెప్తున్నట్టు జనకుడు, రామా ఇయం సీత, నువ్వెవరివో తెలుసునా? 12 నెలలు అమ్మ గర్భంలో ఉండి పుట్టినవాడు మా అమ్మాయి. అలా కాదు, అయోనిజగా జన్మించినటువంటి ఆమె కనుక నీకంటే ఒక గుణం మా అమ్మాయికే ఎక్కువ. ఇయం సీత మమ సూత, నా కుమార్తె అంటే దశరథుడు అంటే భోగపరవశుడు, నేనంటే జ్ఞానిని, నా పెంపకంలో పెరిగిన ఆవిడ. మమ సూత సహధర్మచరీతవ. రామచంద్రుడు అంత తొందరగా ఏం చేయడం లేదు ఆయన. అంటే వివాహం చేసుకున్న దగ్గర నుంచి నేనేమైనా మంచి పని చేద్దామంటే అది ఎందుకండి, ఇది ఎందుకండి అంటే నేను పుట్టిందే లోకాన్ని కాపాడడానికి, దానికి సహకరించే ఆవిడైతే పర్వాలేదు, కానీ చెయ్యి వెనక్కి లాగే ఆమె అయితే నా పని ఏమైపోతుంది అని రామచంద్రుడు తటపటాయిస్తుంటే, సహధర్మచరీతవ, నువ్వే ధర్మమును ఆచరించాలనుకుంటున్నావో దానిలో నీకు సహకరించి ఉండే ఆమె. సాధారణంగా సంపదలు పెరిగిన కొద్దీ ఇంట్లో సంపదలు లేకుండా ఓ చిన్న గూడులో ఉన్నారనుకోండి భార్యాభర్త, ఆయనకు కావలసినవన్నీ ఈవిడే చేస్తుంది. కానీ అది సంపదలు బాగా పెరిగి ఇంట్లో వంట మనుషులు మిగతా వాళ్ళు వచ్చేటప్పటికీ ఈవిడే క్లబ్గా వెళ్ళిపోతుంది. ఆయనకి వడ్డించడానికి కూడా పనివాళ్ళు ఎవరో వచ్చి వడ్డించాలి. అలా అయిపోతుంది సంపదలు పెరిగేటప్పటికి. మరి మీ అమ్మాయి కూడా అంతేనా? సహధర్మచరీతవ, ఎప్పుడు నీతో ఉండి నీకు సహకరించేటటువంటి ఆమె మా అమ్మాయి. అలా వాగ్దానం ఇవ్వగలను నేను. కనుక ప్రతీక్ష చైనాం భద్రంతే, మా అమ్మాయిని స్వీకరించు అని చేతిలో చేయి వేసిన వెంటనే చూస్తే జనకుని కనిపించింది ఈయన నీలమేఘ శ్యామల వర్ణం కలిగినవాడు, ఆవిడ హిరణ్యవర్ణం హరిణీం అన్నట్లుగా బంగారు ఛాయ కలిగిన ఆమె. నీలమేఘ శ్యాముని యొక్క చేతిలో బంగారు శ్రీహస్తం ఆవిడది ఉండేటప్పటికి చూస్తే ఈ చేరికని చూడగానే ఈ కలర్ మ్యాచింగ్ అది చూసి అబ్బా ఎంత బాగుందండి అని ఎవరైనా అంటే అక్కడ దృష్టి దోషం తగులుతుందో అని భయపడి భద్రంతే నీకు మంగళం అగుగాక అని వివాహం చేశాడు. వివాహమైన తర్వాత విశ్వామిత్ర మహర్షి ఇందుకోసమే వచ్చాడు. ఆయన ఎప్పుడైతే ఇరువురు కలిశారో ఇక లోక రక్షణం ఆరంభమవుతుంది గనక అందుకు తాను చేయవలసిన కృత్యాన్ని చేసిన తర్వాత అక్కడ నుంచి విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడు మనకి కనిపించడు. ఆయన పాత్ర ఇంతవరకే కలిపాల్సిన వాళ్ళని కలిపేశాడు ఆయన. ఇప్పుడు తరువాత ఇక్కడ నుంచి మిథిలా నగరానికి మళ్ళా తిరిగి అయోధ్య నగరానికి బయలుదేరి వస్తున్నారు. అలా వచ్చేటటువంటి సమయంలో దారిలో ఏవో కొన్ని ఉత్పాతములు గోచరించాయి, దుశ్శకునములు గోచరించాయి. వశిష్ఠుణ్ణి అడిగాడు దశరథ చక్రవర్తి, అయ్యా ఏమిటండి దుర్నిమిత్తములు గోచరిస్తున్నాయి, ఈ గాలి ఏమిటి, ఈ మృగముల అరుపులేమిటి అని. అంటే నాయన ఏదో ఒక గొప్ప భయం వచ్చి తొలగిపోతుంది అని చెప్పాడు వశిష్ఠుడు. ఏమిటా భయం? ఒక మహానుభావుడు వస్తున్నట్టు వీళ్ళ దగ్గరికి మార్గ మధ్యంలో. ఎవరైనా భార్గవరాముడు. భార్గవరాముడు అంటే పరశురాముడు. ఆయన ఒక క్షత్రియ పుత్రుడు. నేను జీవించి ఉండగా నేను గొప్పవాడిని ఉన్నాను అని అనుకోవడమే ఒక అపచారం. దానికి పైగా నా ఆరాధ్య దైవమైన పరమశివుని చాపాన్ని ఎక్కుపెట్టి విరవడం మరొక అపచారం. దానికి పైగా అసలు నా పేరు పెట్టుకోవడానికి ఎంత ధైర్యం ఉండాలి నేనుండగా. ఇది కోపం ఆయనకి. దారిలో వచ్చాడు ఆయన. ఎప్పుడైతే పరశురాముడు వచ్చాడని తెలిసిందో గబగబా దశరథ చక్రవర్తి వెళ్ళాడు.
ఆయన పాదముల మీద పడ్డాడు. క్షత్రరోషాత్ ప్రశాంతస్త్వం బ్రాహ్మణశ్చ మహాయశాః బాలానాం మమ పుత్రాణం అభయం దాతుం అర్హసి. అయ్యా, నువ్వు ఇదివరకు ఎప్పుడో 21 మార్లు క్షత్రియుల మీద కోపంతో యుద్ధం చేసి వారిని సంహరించి వచ్చిన రక్తంతో రక్తపు మడుగులు ఏర్పరిచి ఆ రక్తంతో మీ తండ్రికి తర్పణం చేసిన మాట యథార్థమే. కానీ ఇప్పుడు ఆ కోపము నుండి కొంచెం విరమించిన వాడివై ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నావు. నువ్వు వీడెవరనుకుంటున్నావు? మమ పుత్రాణం, వీడు నా పిల్లలు. నా పిల్లలు అంటే అర్థం ఏంటి? మహర్షులు ఎప్పుడైనా, మహర్షులే కాదు సాధు పురుషులైనా సరే, ఎలా బ్రతకాలో ధర్మశాస్త్రం చెబుతుంది. అనుపహతాం వృత్తిమాచరేత్ ప్రాజ్ఞ. వస్తువు కానీ వ్యక్తి కానీ ఒకరి చేత ఇది నాది, వీడు నావాడు అని అభిమానింపబడితే అలాంటి వాళ్ళను గురించి ఆశపడకూడదుట ప్రాజ్ఞుడైన వాడు. ఇది ధర్మశాస్త్రం చెబుతుంది. నా కొడుకు అని నేను అనుకుంటున్నాను కనుక నేను అభిమానించే వాని మీదికి నీవు రావడం తగదు. దానము వల్ల పుణ్యం కలుగుతుంది. అయితే దానము సేవారూపంగా ఉండాలి అని కూడా మన వాళ్ళు చెప్పడం జరిగింది. అది సేవారూపం ఏ విధంగా అంటే తోటి మానవులను ఆదుకోవటము అనేటువంటి సేవారూపంలో దానం ఉంటే శ్రేష్టము అని మన వారి యొక్క భావన. ఇంత ముందు కాలంలోనూ ఇప్పుడు కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. మానవ సేవే మాధవ సేవ. తోటి మానవుల్ని సేవించటానికి కానీ తోటి మానవులకు సహాయం చేయటానికి కానీ మానవులుగా మనం హెచ్చగించాం. వాడికి చేసే కన్నా దేవుడికి చేస్తే మంచిది అనుకుంటూ ఉంటాం. కానీ అది పొరపాటు. తోటి మానవుడిని ఆదుకోలేనటువంటి వ్యక్తిని పరమాత్మ కూడా సరిగ్గా ఆదుకోడు. కాబట్టే మానవ సేవ మాధవ సేవ. ఇప్పుడు చూడండి, వేసవి కాలం బ్రహ్మాండంగా ఉంది. ఇటువంటి సమయంలో బాటసారులకు గనక చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగటానికి కాసిన చల్లని నీళ్లు గనక ఇచ్చినట్టయితే అది ఎంతో అనంతమైనటువంటి పుణ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక దేవాలయం లోపల ఒక బావిని తవ్వించి లేక ఒక పుష్కరిని తవ్విస్తే ఎంత పుణ్యం కలుగుతుందో తోటి మానవుల దాహార్తిని తీర్చేటువంటి చలివేంద్రాల వల్ల అటువంటి పుణ్యం కలుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కాస్త డబ్బు ఉంటే మనం అందరం చలివేంద్రాలు పెడదాము. వేసవి కాలంలో దాహార్తిగా ఉన్న వాళ్ళందరికీ చల్లని మంచినీళ్ళు అందనిద్దాము. ఆ విధంగానే కొంతమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఒక ఊరు నుంచి మరొక ఊరికి, ఇక్కడి నుంచి ఇంకో దేవాలయానికి. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు నివసించడానికి సరైనటువంటి సౌకర్యాలు ఉండవు. అటువంటి వారికి సత్రాలు ఏర్పాటు చేయవచ్చు డబ్బు ఉన్నవాళ్ళు. దీనినే ధర్మశాలలో అంటారు. అందులోపల వాళ్ళు భక్తులు అయినటువంటి వాళ్ళు చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఆ యొక్క సత్రశాలలో ఉండి ధర్మశాలలో ఉండి దర్శనము ఇతరమైన పనులు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి సత్రశాల కూడా మన వాళ్ళు ఏం చేశారంటే దానాలలో ఒక ప్రముఖంగా పేర్కోవడం జరిగింది. ఆ విధంగానే అన్నదానము. మరి కొంతమందికి అన్నదానం అంటే ఇష్టం. అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పది అని చెప్పడం జరిగింది. ఇంట్లో వండుకునే దానికన్నా అధికంగా వండుకుని ఎవరైనా అన్నార్తితో వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టమని చెప్పడం జరిగింది. ఆ విధంగానే దేవాలయాల్లో 4 బాటలు కలిసేటువంటి కూడల లోపల గ్రామాల లోపల అన్నదానం చేయటం ఉన్నతమైనటువంటి ఫలితాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి మనుష్యులందరూ సాధ్యమైనంత వరకు అన్నదానం చేస్తూ ఉండాలి. శాస్త్రాల్లో ఏమని చెప్పడిందంటే అన్నాన్ని అమ్ముకోవద్దు అన్నారు. కానీ మనం దానికి రివర్స్లో అన్నమే అమ్ముతాము అనేటువంటి స్థితికి వచ్చాము. ఇది కూడా మంచిదే. అన్నం కూడా డబ్బుకు దొరుకుతుందంటే గొప్ప విషయమే కదా ఈ రోజుల్లో. కాబట్టి ఒకప్పటి భారతీయుల భావన అది, ఇప్పటి భావన ఇది. కాబట్టి అన్నదానం అన్నిటికన్నా గొప్పది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. శాస్త్రంలో ఒక మాట చెప్పబడింది, పుట్టినరోజున వస్త్రదానం చేయమని చెప్పబడింది. కాబట్టి డబ్బున్న వాళ్ళు కానీ కొద్దిగా డబ్బున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే తమ పుట్టినరోజున తమ పేరు మీద గుండా పేదవాళ్ళకి వస్త్రాలని దానం చేయవచ్చు. అట్లాగని చెప్పి తాను వదిలేసిన ప్యాంటు షర్టు, తాను ఇచ్చేటువంటి చీర ఇలాంటివి దానం చేయకూడదు. గుర్తుపెట్టుకోవాల్సింది, మనం వాడినటువంటి వస్తువులు దానం ఇవ్వకూడదు, వాడబడినటువంటి వస్తువులు ఇవ్వాలి. కనుక పేదవాళ్ళకు కానీ ఎవరికైనా కానీ ఏదన్నా పంచులు తువ్వాళ్ళు ఇలాంటివన్నీ మీరు వస్త్రదానం కింద ఇచ్చుకోవచ్చు అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇది కూడా పుణ్యంలో ఒక భాగమే. కాబట్టి మానవులందరూ తమ యొక్క జన్మదినోత్సవం రోజున తమ శక్త్యానుసారము వస్త్రదానం చేయటం చాలా ఉత్తమం. ఆ విధంగానే వైద్యము విద్య
ఈ రెండింటిని మన వాళ్ళు చెప్పడం జరిగింది. చాలామంది పేద విద్యార్థులు ఉంటూ ఉంటారు. స్కాలర్షిప్లు వస్తే వచ్చి ఉండవచ్చు, రాకపోయి ఉండవచ్చు. మనం మాత్రం ఏదైనా కొంతమంది విద్యార్థులని ఎన్నుకుని ఆ పేద విద్యార్థులకి చదువు చెప్పించడం కోసం ఆర్థికంగా కానీ వస్తు రూపంలో కానీ వాళ్ళు మనం సహాయపడుతూ ఉండాలి. అదేవిధంగా వైద్యం ఎవరైనా సరే నివారించటానికి వీలు పడినటువంటి రోగాలతో ఎవరైనా ఉండేట్టయితే దానికి తగిన విధంగా మనం గనక ఆర్థిక సహాయం గనక చేసినట్టయితే అది కూడా దానము సేవా రూపంలో మనకి లభిస్తూ ఉంది. శాస్త్రంలో ఒక గొప్ప మాట చెప్పబడింది. ఈనాడు మనకి యుద్ధాలు వస్తే లేకపోతే తుఫాన్లు వస్తే ఇలాంటి చోట్ల అన్ని చోట్ల కలెక్ట్ చేసి వస్తువులన్నింటినీ ఆ ప్రాంతాల్లో మనం ఇస్తూ ఉన్నాం. పుస్తకాల్లో ప్రాచీన గ్రంథాల లోపల ఈ విషయాలు ఎప్పుడో చెప్పబడింది. అకస్మాత్తుగా జరిగేటువంటి యుద్ధాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, కరువు కాటకాల వల్ల, విపరీతమైనటువంటి వ్యాధుల యొక్క వ్యాప్తి వల్ల ఇతరమైనటువంటి చోట్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అది లేనటువంటి ప్రాంతాలలో ప్రజలందరూ కలిసి అన్నము, వస్త్రము, ఇతరమైనటువంటిని వాళ్ళకి దానం చేయమని చెప్పబడింది. కాబట్టి మానవులైన వాళ్ళు ముందరగా ఈ తోటి మానవులకి సహాయం చేసేటువంటి ఈ దాన క్రియాకలాపం కనుక చేస్తూ ఉన్నట్లయితే మనస్సు బాగా శుద్ధపడి అక్కడి నుంచి పరమాత్మకు సేవ చేసేటువంటి మార్గం వైపు వాళ్ళు ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మానవ సేవే మాధవ సేవ అనేటువంటి నిశ్చయంతో తోటి మానవులకు కూడా సహాయం చేసేటువంటి ప్రవృత్తిని ఒకటి అలవర్చుకుని ప్రయత్నపూర్వకంగా దానము సేవా రూపంలో కనుక చేసినట్టయితే పుణ్యం కలుగుతుంది, సమాజము సస్యశ్యామలంగా ఉండేటువంటి అవకాశము ఉంటుంది. ఏమి కాంతితో పొడుగ్గా ఉన్నాడు, చేతిలో సొలం పుచ్చుకుని ఉన్నాడు, మంచి విభూతి రేఖలు నుదుట మెరిసిపోతున్నాయి ఆయనకి. ఆ వీర మాహేశ్వరుణ్ణి చూడగానే సాష్టాంగ నమస్కారం చేసి, ఈ పూట మా ఇంటికి రండి, మా ఇంట్లో అభిషేకం చేసుకుని మేము పెట్టే భోజనం తినండి అన్నాడు. ఆయన ఎగాదిగా చూసి, నేను అభిషేకానికి నీ ఇంటికి రావాలంటే అంత తేలిక కాదయ్యో, నేను చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తాను, చెరుకు రసం తెప్పిస్తావా అన్నాడు ఆయన. అదేమిటండి అంత మాట అన్నారు? మా ఊళ్ళో చెరుకు లోటే ఉంది, ఓ మీకు కావలసినంత చెరుకు రసం తెప్పిస్తానన్నాడు. మీకు దగ్గరలో ఒక ఏటిగట్టు తూమనుంది, ఆ తూమెడు చెరుకు రసం తెమ్మన్నాడు. అంటే ఏమిటనమాట? 3 పెద్ద కడవల చెరుకు రసం అన్నమాట. పూర్వం చిన్న చిన్న కడవలు కాదు, పెద్ద పెద్ద కడవలు ఉండేవి, పెద్ద జాడీలు, కొండలు. అలాంటివి 100 బలమైన పెద్ద పొడవైన చెరుకు గడల్ని పట్టుకొచ్చి ఆడితే ఎంత రసం వస్తుందో అంత రసము పాటి తూమెడు ఇక్షు రసం అనమాట. అంత రసం పట్టుకొస్తే ఆ రసంతో నేను శివుడికి అభిషేకం చేసి నేను తీర్థం తీసుకుని నీకు తీర్థం ఇస్తాను, అప్పుడు నీ ఇంట్లో భోంచేస్తాను, తేగలవా? ఇంకొకటి, నీ సొంత డబ్బు పెట్టే, అనగా నువ్వు కూలీ పని చేసి ఆ కూలీ పనితో కొన్న చెరుకు గడలతోటే నాకు రసం ఇవ్వాలి. పైగా శివభక్తుడైన వాడి చేత మాత్రమే గడలు మోయించాలి. గడలు ఎవడ చేత పడితే వాడి చేత మోయించకూడదు. ఏడాది క్రితం స్నానం చేసినవాడు, విభూతి లేనివాడు, ఇలాంటి వాడు గడలు మోస్తే నేను ఒప్పుకోను. మరొకటి, ఈ గడలు తీసుకొచ్చాక మీ ఇంటి దగ్గర సొంతంగా నువ్వే గడని గానుగులో పెట్టి చేత్తో మిషన్ తిప్పి, చూసారా చెరుకు గడల్ని ఒక రకమైన ఇనప మిషన్ ఉంటుంది, అందులో పెట్టి చేత్తో తిప్పుతూ ఉంటే, ఇప్పుడంటే మిషన్లు వచ్చాయి కానీ పూర్వం చేత్తో తిప్పేవారు. అప్పుడు ఈ గడ నలిగిపోయి అందులోంచి రసం వస్తుంది. నువ్వు సొంతంగా ఆడి నాకు రసం ఇవ్వాలి, ఇస్తావా అన్నాడు. మీరు వస్తానంటే ఏదైనా ఇస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను, రండి అన్నాడు. అయితే సరే మీ ఇంటికి తీసుకెళ్ళన్నాడు. ఏదైనా ఇంటికి రమ్మని ఆహ్వానించే ముందు చిటికెడు గంధం వాళ్ళ చేతికి పుయ్యాలి యజమాని. శైవాచారంలో గంధం చేతికి పోస్తారు. 2 చేతులకి గంధం పూస్తే వాడు మన ఇంటికి మన చేత ఆహ్వానింపబడినట్టు, యజమాని ఆహ్వానించినట్టు. కానీ వాడు వస్తాడని కాదు, మళ్ళీ వాడు వచ్చేస్తానడానికి ఏం చేయాలట? ఈ గంధం పోయిగానే నేను వస్తున్నానని చెప్పడానికి అనకుండా చిటికెడు విభూతి చేతిలో వేస్తాడు. వాడికి పక్కనే ఓ జోలి కానీ, ఓ కరక్కాయ కానీ, లేదా సొరకాయ బుర్ర కానీ ఉంటుంది ఈ జంగమ దేవర్లకి. దాని నిండా విభూతి ఉంటుంది. అందులోంచి ఒక చిటికెడు విభూతి చేతిలో వేసాడంటే మాత్రం గ్యారంటీగా మన ఇంటికి వస్తాడు. అందుకని ఈయనేం చేశాడు? మాట పుచ్చుకోవడం అంటారు అన్నమాట, దాన్ని ప్రమాణం చేయించడం. 2 చేతులకి గంధం పూశాడు, అంటే రండి అని ఆహ్వానించాడు. ఆయన వెంటనే చిటికెడు విభూతి చేతిలో వేశాడు, వస్తున్నానన్నాడు. ఈయన తీసుకొచ్చాడు, ఇంట్లోకి తీసుకొచ్చి, ఇదిగో ఇది నా శయనాగారం,
ఇది నా పూజా మందిరం, ఇది స్నానాగారం, మీ ఇష్టం, మీరు దీన్ని వాడుకోండి, నేను వెళ్ళి చెరుకు గడలు పట్టుకొచ్చి స్వయంగా ఆడి చెరుకు రసం తెస్తానన్నాడు. ఈయన శుభ్రంగా ఇంట్లోకి దిగి బ్రహ్మాండంగా ఉన్నది పెద్ద స్నానాగారమే పెద్ద భవనం అనమాట. బాత్రూమ్ అంత ఉంది ఏకంగా. ఎంత ఉంది? మొత్తం ఈ పితృఛాయ నివాసం నుంచి వరుసగా 3-4 భవనాలు ఎంత ఉన్నాయో అంత స్నానాగారం ఉన్నది. అందులో హాయిగా స్నానం చేశాడు. ఒళ్ళంతా భస్మం పూసేసుకున్నాడు. హరహర మహాదేవ నమశివాయ అనుకుంటూ వచ్చాడు. ఇంకా అభిషేకానికి ఈయన ఇక్షు రసం తేవడానికి, చెరుకు రసం తేవడానికి బజారుకి వెళ్ళాడు. ఎన్ని గడలు అవసరం అవుతాయి అని లెక్కేసుకుని, వ్యాపారంలో ఆరితేరినవాడు కనుక పొడుగ్గా ఉన్న ఒక 100 గడలైతే, గుండ్రంగా బలంగా ఉన్న గడలైతే సరిపోతాయి అని చెరుకు గడల మీద దుకాణానికి వెళ్ళి మంచి బలమైన, ఈ దూలం ఎలా ఉందో అంత బలంగా లావుగా ఉన్నటువంటి, అంత పొడుగు ఉన్నటువంటి ఒక 100 గడలు కొన్నాడు. మారు బేరం లేకుండా డబ్బు ఇచ్చేశాడు. ఈ డబ్బు ఆయన సొంతంగా అంతకు పూర్వం ఒక వారం రోజుల పాటు పుల్లలు కొట్టి సంపాదించేట, వ్యాపారంలో సంపాదించాల. ఆ డబ్బుతో కొన్నాడు. ఆయన సొంత డబ్బుతో కొనమన్నాడు కదా. వ్యాపారంలో ఎంతో కొంత లాభం ఉంటుంది, కానీ నువ్వు సొంతంగా కట్టెలు కొట్టి తెచ్చావనుకో అప్పుడు అది నీ డబ్బే అవుతుంది అన్నాడు. కాబట్టి ఆ డబ్బుతో కొన్నాడు. ఇప్పుడు ఇన్ని కట్టెల్ని మోసుకురావాలి ఇంటికి. ఆ తర్వాత చెరుకు రసం ఆడాలి. ఎవరన్నా ఇక్కడ మోతగాళ్ళు దొరుకుతారని చూస్తే ఎవళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప కూలీలు లేరు. ఆ ఒకళ్ళిద్దరు కూలీలు కూడా స్నానం చేయలేదు, విభూతి లేదు. విభూతి లేనివాడు మొయ్యకూడదు ఈయనకి. ఇందాక ఆయన మాట ఇచ్చాడుగా, మరి స్నానం చేసి విభూతి పెట్టుకుని శివభక్తి పరాయణుడైన కూలివాని చేత మోయించవలను కానీ లేని పక్షంలో ఇతరుల చేత మోయించావంటే మాత్రం నేను ఆ రసం స్వీకరించనన్నాడు. పైగా ఆయన గంధం కూడా రాశాడు, ఆయన ఏమో విభూతి ఇచ్చాడు, వచ్చేశాడు. ఇప్పుడు మాట తప్పకూడదు. దాంతో ఏం చేశాట, ఆ దుకాణం వాడిని, ఈ గడలు కాస్త వీపు మీద పెడితే నా వీపు మీద నేను వంగుతాను, అతి కష్టం మీద దీన్ని మోసుకుపోతానన్నట్ట. అయ్యగారు మీరు ఎప్పుడు కోటీశ్వరులే కానీ మోసిన వారు గారు, చాలా కష్టం అండి, 100 గడలు మేమే మోయలేమండి అన్నాడు ఆ కొట్టువాడు. పర్లేదు వీపు మీద పెట్టమనగానే సరే అని ఆ కొట్టువాడు వీపు మీద ఇలా పెట్టాట. ఏకంగా వెదురు బొంగుల్లా ఎంత పొడుగ్గా ఉన్న గడలు వీపు మీదకి రాగానే డామని ముందుకు పడిపోయాడు ఆయన. ఇంకా లేవలేకపోతున్నాడు, కష్టమైపోయిందనమాట. చెమటలు పట్టేసాయి. శివ శివ అన్నాడు పాపం. ఆ సమయంలో కైలాసంలో పార్వతీదేవి శివుడు పక్కనే కూర్చున్నది. ఎదురుగుండా ఊర్వశి, రంభ, మేనక వంటి 3 అప్సరస్సులు అపూర్వంగా దొరక్క అవకాశం దొరికింది సోమవారం కదా అని నృత్యం చేస్తున్నారు. ప్రేంకణము అని ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది. అంటే ఇలా కాలు పైకెత్తి ఈ కాలు నెత్తి మీదకి చేర్చడం అనమాట. అటువంటి ఒక అపూర్వమైన నృత్య భంగిమని అప్సరస్సులు చూపిస్తున్నారు. అద్భుతంగా నృత్యం జరుగుతోంది. పార్వతీదేవి కూడా పరవశించిపోతోంది. నారదుడు పాటలు పాడుతున్నాడు. పక్కన కూర్చున్న శివుడు టిక్కలు మాయమైపోయాడు. మాయిదారి మొగుడు ఏ ముహూర్తంలో మెడలో తాళి కట్టాడో, ఎప్పుడు కూర్చుని మంచి నృత్యం చూస్తుంటే మాయమైపోతాడు అని పార్వతీదేవి ఇలా చూసింది. అయినా నృత్యం బాగుంది కదా అందుకని మారు మాట్లాడకుండా నృత్యంలో నిమగ్నురాలైపోయింది. మాయమైపోయిన శివుడు భూలోకానికి వచ్చాడు. భక్తులండి, వాళ్ళ కోసం భగవంతుడు ఇన్ని పాటలు పడతాడు. మాయిదారి పాటలన్నీ భక్తుల కోసమే. అందుకే భగవంతుడి పోస్ట్ ఏం గొప్పదేం కాదు. ఆయన పాటలు ఆయనకుంటాయి, మన పాటలు మనకుంటాయి. సీత పాటలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నారు. స్వామివారు ఢామని భూలోకానికి దిగడంతో ఒళ్ళంతా విభూతి పోత పూసుకున్న ఒక కూలియాడి కింద మారిపోయాడు. ఏం చిరుతొండ నంబి శెట్టి గారు అనగానే, ఏమి శెట్టి గారు నాయన నలిగిపోతున్నాను అన్నట్ట. వెంటనే ఆయన చేత్తో అవలేలగా పైకెత్తి, అయ్యగారు ఎందుకు వచ్చిందండి మీకు ఇది? అయ్యగా శివుడిని వదిలేయకూడదా? రోజు శివుడి మీద భక్తి ఇలా కష్టాలు పడుతున్నారంటే, అదిగో అలా మాట్లాడామంటే నువ్వు వెళ్ళిపో అన్నట్ట. నేను శివభక్తుడేనండి, నేను అలా అండంలా. శివుడు మీకు ఎన్ని కష్టాలు పెడుతున్నాడో మీకు అర్థం కాదు. మాయిదారి శివుడండి. ఆ శివుడిని నమ్ముకోవడం మంచిదే, కానీ కొన్ని విషయాల్లో కొంచెం పట్టు విడుపు ఉండాలి. నియమాలు కఠోరంగా పెట్టుకోకూడదు. సడలించుకోకపోతే మీకు గ్యాస్ ట్రబుల్ వస్తుంది అని నచ్చజెప్పి, సర్లే నాకెందుకులేండి మీకు సాయం చేస్తానండి అన్నాడు. ఇదిగో నువ్వు విభూతి పెట్టుకున్నావు గనక శివభక్తుడు అని నమ్మాను, మొయ్యి అన్నాడు ఆయన. ఇద్దరూ కలిసి ఇటువైపేమో శెట్టి గారు, ఇటువైపేమో కొత్తగా వచ్చినటువంటి కూలీ మనిషి, ఇద్దరు చెరోవైపు మోశారు. ఇక్కడ చిరుతొండనంబి గారికి చెమట పట్టినప్పుడల్లా ఈయనకి చెమట పట్టేది. అంటే శిష్యుడి కష్టం అంతా ఆయన లాక్కుంటున్నాడు. ఈయనకి బాగా చెమట పడితే సగం చెమట వీళ్ళు లాక్కునేవాడు. ఆ చెమట తొలగడానికి మళ్ళీ ఏం చేసేవాట, వెనక్కి తిరిగి ఉఫ్ అనేవాడు. కొంచెం గాలి వచ్చి ఆ చెమట తగ్గేది. ఈ విధంగా భక్తులతో కలిసి మోసుకొచ్చి గుమ్మం దగ్గర పెట్టాడు. గుమ్మం దగ్గర పెట్టి, అయ్యగారు 100 కట్టెలు వచ్చాయా
ఈ చెరుకు గడలు అనగానే వచ్చాయి నాయన, నీ రుణం తీర్చుకోలేనరా నాయన, శివుడిలేక ఆపద్బాంధవుళ్ళే ప్రత్యక్షమయ్యావు, వీరశైవ మతం కలిగిన వాళ్ళంతా శివుళ్ళే సుమా, ఎంతైనా పట్టుకో అని మెడలో ఈ బొడ్డులో ఉన్నటువంటి ఒక బంగారపు కాసు బయటికి తీశాడు. తీసి ఇదిగో నాయన నీ కూలి ఇవ్వబోతున్నానని పోయి పక్కకి తిరిగితే కూలి ఆయన మాయమైపోయాడు. అరే ఆశ్చర్యంగా ఉంది, ఇన్ని కట్టెలు మోసుకొచ్చాడు, చెమట పట్టింది, మధ్యలో నాకేసి చూసి ఇలా అనేవాడు, ఏదో గాలి వచ్చేది భలే ఉంది, కానీ ఒక్క రూపాయి పుచ్చుకోకుండా మాయమైపోయాడు. అయ్యయ్యో, ఇంత సేవ చేసినటువంటి ఆ మహాత్మునికి, వీరశైవ మతస్థునికి, పైగా కష్టపడి కూలీతో పొట్ట పోషించుకునేవాడికి ఒక్క కాసు కూడా ఇవ్వలేకపోయానని బాధపడ్డాడు. సర్లే తర్వాత చూద్దాం, ఎప్పుడో తోట దొరకపోతాడా, మన ఊరు వాడే కదా అనుకున్నాడు. నిజంగా ఆయన మన ఊరు వాడేలండి, కంచిలోనే ఉంటాడు ఆయన, ఏకాంబరేశ్వరుడు. అందుకని మన ఊరు వాడు కాస్తే రేపైనా రుణం తీర్చుకోపోతానా అని ఇప్పుడు పక్కనే ఈయనకి చెరుకు మిషన్ ఉంది. ఎందుకంటే రోజు ఈయనకు కూడా చెరుకు గడలతోటి రసం తీసుకోవాల్సిన అవసరం ఉంది, అభిషేకం చేస్తాడు కనుక. ఒక్కొక్క కట్టి అందులో పెట్టి చేత్తో తిప్పి తిప్పి ఎంత కష్టపడ్డాడో పాపం, చెయ్యంతా ఒకటే లాగేసింది, భుజం అంతా. అయినా సరే కష్టపడి రసం తీశాడు. ఈ రసం 3 కొండలు, ఒకేసారి కొండ మొయ్యలేడు. అందుకని బకెట్లతో మోసుకొచ్చి మళ్ళీ అక్కడ కొండలు పెట్టి ఆ కొండల నిండా ఈ రసం పోశాడు. ఇదంతా అయ్యేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది. గణేశ జయ జయ గణేశ మహాగణపతి నమో నమో. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరంజకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాయకం నమామితం వినాయకం నమామితం వినాయకం. నచేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాక